ఇక ఒక ఫ్రెండ్ ఉంది, ఆమె లవ్ చేసింది అనమాట. ఆమె గురించి నేను చెప్పను, ఆమె పేరు గురించి నేను చెప్పను, ఎందుకంటే అసలుకే సీట్ బలిసిన వాళ్ళు. ఇప్పుడు పేరు చెప్పిననుకో నా సీట్ వాళ్ళకి కొడతారు. ఎందుకు పేరు చెప్పి వద్దు. ఆమె లవ్ చేసింది, ఆమెకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు. నేను అప్పుడు కొంచెం ఓవర్ యాక్షన్ చేస్తాను కదా, బాయ్ ఫ్రెండ్ కంటే నీకు బాయ్ ఫ్రెండ్ ఉండే నేను మాట్లాడే నీతో పో అని అన్నా. 4 రోజులు కాలే, వాడు ఎవడో తెలియదు, వాడు నేను బావాని పిలిచిన. నిజంగా నా సొంత బావని కూడా ఇప్పటివరకు నేను బావాని పిల్లలే. ఇది తెలిసిన మా అమ్మ చెప్పు దెబ్బలు కొట్టింది బా, ఎవరిని పట్టమని బావాని పిలుస్తున్నావు అనేసి. మీరు ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ కదా భయ, అర్థమవుతుంది వచ్చినప్పటి నుంచి ఏదున్నా షేర్ చేసుకుంటా ఉన్నారు కదా. నిజంగా బ్రో, అసలు ఫ్రెండ్స్ అంటే ఈ బాయ్సే. మీరు డైలాగ్ వేస్తారు కదా, దోస్తాన్ చేస్తే జానిస్తాం, దుష్మన్ చేస్తే చీరేస్తాం అని. నిజంగానే దోస్తాన్ చేస్తే జానిస్తారు. అదే మా ఆడోళ్ళ ఫ్రెండ్షిప్ ఎట్లుంటుంది తెలుసా, నిన్న రాత్రి పానీపూరి తిన్నప్పుడు 10 రూపాయలు తక్కువ ఇచ్చినా అని రోజు పొద్దున ఫోన్ చేసి మరి ఆనందిస్తుంది నా ఫ్రెండ్. అట్లుంటుంది మా ఆడోళ్ళ ఫ్రెండ్షిప్. ఆడోళ్ళు అనగానే అంటే నా ఫ్రెండ్స్ అనగానే గుర్తొచ్చింది, మొన్న రీసెంట్గా లవ్ స్టోరీ జరిగింది అన్నట్టు వాళ్ళది. నిజంగా ఒకవేళ మనమే లవ్ చేసినాం అనుకో, మన ఇంట్లో మాత్రమే మనం తిడతారు. అదే మన ఫ్రెండ్ లవ్ చేసింది అనుకో, ఊరంతా మనల్ని తిడతారు. నిజంగా ఈ సమాజం ఎట్లుందనుకో, వాళ్ళ బిడ్డ 10 మందితో మాట్లాడినా కిటికీలు వేసుకొని మరీ కూర్చుంటారు. అదే పక్కింటోళ్ళు ఒక్కొంతో మాట్లాడినా తలుపులు తెచ్చుకొని మరి చూస్తారు. చూసిన వాళ్ళు ఊకుంటారా, పక్కన వాళ్ళు అందరికీ చెప్తారు, ఏమే సుజాత చూసినావా గమెగా వేణుగాంతో మాట్లాడిందంట అని అంటారు. ఇంకా మా ఇన్స్టాగ్రామ్లో నాకు తెలిసి వైరల్ వీడియోస్ అన్నా 10 రోజులు అవుతుంది కావచ్చు వైరల్ కావడానికి. ఈ ఆంటీ చోలు ఏమైనా పడ్డాయి అనుకో 5 నిమిషాలలో 500 మందికి చేరుతుంది, అంత ఫాస్ట్గా ఉంటుంది. నేను ఇన్ని ఇయర్స్ నుంచి, అంటే ఇన్ని ఇయర్స్ అవుతుంది, నేను ఏం నేర్చుకున్నా అంటే ఈ లోకం మారుతుందా లేదా నాకు తెలియదు, కానీ ఈ ఆంటీలు మాత్రం మారరు, ఈ పుకార్లు మాత్రం ఆపరు. ఇక ఒక ఫ్రెండ్ ఉంది, ఆమె లవ్ చేసింది అనమాట. ఆమె గురించి నేను చెప్పను, ఆమె పేరు గురించి నేను చెప్పను, ఎందుకంటే అసలుకే సీట్ బలిసిన వాళ్ళు. ఇప్పుడు పేరు చెప్పిననుకో నా సీట్ వాళ్ళకి కొడతారు. ఎందుకు పేరు చెప్పి వద్దు. ఆమె లవ్ చేసింది, ఆమెకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు. నేను అప్పుడు కొంచెం ఓవర్ యాక్షన్ చేస్తాను కదా, బాయ్ ఫ్రెండ్ కంటే నీకు బాయ్ ఫ్రెండ్ ఉండే నేను మాట్లాడే నీతో పో అని అన్నా. 4 రోజులు కాలే, వాడు ఎవడో తెలియదు, వాడు నేను బావాని పిలిచిన. నిజంగా నా సొంత బావని కూడా ఇప్పటివరకు నేను బావాని పిల్లలే. ఇది తెలిసిన మా అమ్మ చెప్పు దెబ్బలు కొట్టింది బా, ఎవరిని పట్టమని బావాని పిలుస్తున్నావు అనేసి. ఇక మా ఫ్రెండ్ అన్న కదా, ఆమె నా పేరు చెప్పుకొని ఊరంతా తిరిగేసి వస్తుండే. ఇలా ఫ్యామిలీ వింశతో తిరుగుతుంది కదా లైట్ అని అంటుండే. ఆమె ఓడేందో కానీ నా బాయ్ ఫ్రెండ్ కంటే ఎక్కువ వీళ్ళ ఫోన్లే ఉంటాయి. ఫోన్లో మొత్తం 10 సార్లు ఫోన్లు చేస్తారు. విముష మీ ఫ్రెండ్ ఎటు పోయింది, జర ఫోన్ చేసి రమ్మనవా. అబ్బో విముష మీ ఫ్రెండ్ అన్నం తింటలే తినమని చెప్పవా. ఏమో నేను ఎందుకు చెప్పాలి భయ, ఇది నాకు పుట్టిందా వాళ్ళకు పుట్టిందా నేను చెప్పనీకి. సరే అని చెప్పింది అనుకో, అది ఇంకోసారి ఫోన్ చేసినావు అనుకో గుండు వాళ్ళ కొడతా అంటుంది. ఇది ఎట్లుంటుంది అంటే వీళ్ళు తిట్టుకొని నన్ను తిడతారు. అంటే పెళ్ళా మొగుడు తిట్టుకొని పని మనిషిని తిట్టినట్టు వీళ్ళు పెట్టుకొని నన్ను తిడతా ఉంటారు. ఒకరోజు నైట్ 2 అవుతుంది, అంత అర్జెంటుగా ఫోన్ వస్తుంది, వీళ్ళు ఊకే లొల్లి పెట్టుకుంటారు కదా అనేసి మాట్లాడినా. ఏమైంది అని అంటే అలక్క ఫోన్ చేసుకుంటా, విముష సరే విముషనే చెప్పు ఏమైంది అంటే, మీ ఫ్రెండ్ వామిటింగ్ చేసుకుంటుంది విముష అంట. అది వామిటింగ్ చేసుకుంటే అలా బాయ్ ఫ్రెండ్ కాల్ చేయాలి, కానీ నేనేం చేస్తా బ్రో, చేయబెట్టాలా పోయి కక్కు అని. నాకు అర్థం కాదు. సరే ఇప్పుడు ఏం చేయాలంటే, అది కాదు విముష ఇది బయటికి పోయింది తినేసి వచ్చింది అంటే, అది తిన్నదరగక కక్కుకుంది, వీళ్ళు తిన్నదరగక నాకు ఫోన్ చేస్తుంది. ఇంకో ఫ్రెండ్, ఈ 3 ఫ్రెండ్స్లో కామన్ ఏంటంటే వాళ్ళ పేరెంట్స్ ఎవడేం చేసినా కూడా విముషనే చేసింది, విముష వల్లనే జరిగింది అని అంటారు. ఆ ఫ్రెండ్ లవ్ అంటే తెలియదు అని అంటుంది, అసలు లవ్ స్పెల్లింగే తెలియదు అంటుంది. లవ్ అని పేరు తీస్తే పతివ్రత అమంగళం కాక అని ఓవర్ యాక్షన్ చేసే బ్యాచ్, అది పోయిపోయి నా చుట్టాన్నే లవ్ చేసింది. అసలుకే మనకు పేరు ఎక్కువ, ఈ ఊరంతా ప్రచారం చేస్తారు, మా అమ్మ వచ్చి నాకు సన్మానం చేస్తారు. కొట్టులు కొడుతుంది భయ. అయినా నేను కూడా ఉండే దగ్గర ఉండాలి కదా, చుట్టాం అంటే పెద్ద మూసుకొని కూర్చోవాలి. నా చుట్టాలు పెద్ద విఐపీ లెక్క వీళ్ళందరికీ ప్రచారం చేస్తా, వాళ్ళందరూ నన్ను వీపీ చేస్తారు. ఒకరోజు గిట్టనే చెప్పిన ఎందాక ఫ్రెండ్, ఆమె యాత్రకు పోతా అని చెప్పి మా చుట్టంతో జెండా ఎత్తింది. వీళ్ళ పేరెంట్స్ అంతా నా ఇంటికి దండయాత్రకు వచ్చారు. ఆ రోజు సండే పొద్దెక్కదాకా 100 మంది మంచి వన్న లేచి చూసేవారికి యమలోకంలో యముని పక్కన ఉన్నట్టు నన్ను చూస్తూ ఉన్నారు వీళ్ళ పేరెంట్స్. దాదా 12 జాదులు నేను వండ పెడతాను, నేను ఉయ్యాలి టీ అన్నట్టుగా. ఏమైంది ఆంటీ అని అన్న. బిడ్డ లేచిపోతే ప్రతి ఒక్క పేరెంట్ ఏమనాలి, నా బిడ్డ ఎడిగిపోయింది ఫోన్ చేసి రమ్మను అనాలా. ఆమె అట్లా కాదు, అయ్యా నువ్వు ఇంట్లోనే వన్నావా, నువ్వే లేచిపోతావు అనుకున్నా నేను అంట. అలా బిడ్డ చెడిపోయినా పర్లేదు, పక్కన వాళ్ళు మాత్రం బాగుపడద్దు. ఆంటీల పాలసీ ఇది. అదేందంటే అట్లన్నావు అంటే నువ్వే కదా జీన్స్లు వేసుకొని తిరుగుతావు అని అంట. అంటే జీన్స్ వేసుకుంటే వేస్ట్ కాలా, జీన్స్ వేసుకుంటే వేస్ట్ కాళ్ళు, చుడిదార్ వేసుకుంటే శుద్ధ పూసలనేడన్నా రాసుందా. నిజంగా చెప్తున్నా బాయ్, జీన్స్ వేసుకున్న వాళ్ళనైనా నమ్మొచ్చు, చుడి వేసుకున్న వాళ్ళని నమ్మినావు అనుకో చుట్టమల్లే చుట్టేస్తారు ఎంతోమందిని చుట్టిరో మీకు కూడా తెలుసు కదా. అయినా ఈ సమాజం కూడా అమ్మాయి మొగుడితో సమానంగా ఉండాలి అని అంటారు. సరే అని సమానంగా బతికినామనుకో బరిదేగించింది అని అంటారు, అవునా కదా. ఈమె ఇట్లుంటే ఇంకో ఆమె
అమ్మో ఈమెదైతే చెప్పొద్దు. ఆమె నాకు రోజు ఫోన్ చేసి నెట్ బ్యాలెన్స్ ఏవా అని అన్నది. సరే అని రోజు నెట్ బ్యాలెన్స్ వేసిన. తెల్లారాలమ్మ మా ఇంటికి వచ్చి లొల్లి పెట్టుకుంటుంది, నీ వల్లనే నా బిడ్డ చెడిపోయింది అనేసి. నాకు అర్థం కాలే ఏమైందంటే అని అన్న. ఆమె అన్నీ చెప్పిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే ఇది కథలు పడుతుందని వాళ్ళ ఇంట్లో నెట్టే ఆఫ్ చేసిర్రు, కానీ ఇది రోజు నాతో నెట్ బ్యాలెన్స్ వేయించుకొని ఊళ్ళో ఉన్న నట్టుగాళ్ళందరితో చాటింగ్ చేస్తాను. సరే చేసిందా, నేను చెప్పిన వద్దే వేరే వాళ్ళు ఎవరిని లవ్ చేసుకోకే అంటే ఈనరు మన మాట. నీకేం తెలిసే మనిషి కాదే మనసు చూడే తెల్లగా ఉండాలి అంటారు. ఇన్ని డైలాగ్ చేసిరు, పొద్దుగా తెల్ల ముఖంలో వేసుకొని మన ముంగటనే నిలిచిపోతాం. మా ఫ్రెండ్ కూడా ఇట్లనే పెళ్ళి చేసుకొని వెళ్ళిపోయింది. అప్పుడేమన్నది, ఛీ మా మమ్మీ వాళ్ళు నా పెళ్ళి అర్థం చేసుకుంటలేరు కదా, రేపు పొద్దుగాల నా బంగారంని నేను పెళ్ళి చేసుకున్నా కదా చూడే నన్ను చూసి అందరు కుళ్ళుకుంటారు అని అన్నది. సర్లే అనుకున్నా. 2 days అయితే వాళ్ళ మమ్మీకి ఫోన్ వచ్చింది. నార్మల్గా అమ్మ వాళ్ళు గుర్తొస్తారు కదా, అందుకే ఫోన్ చేసిందేమో అనుకున్నా. దీని మొగుడు రోజు కళ్ళు తాగొచ్చి దీన్ని కొడుతుండంట, అందుకే అమ్మ నాన్నకి ఫోన్ చేసింది. వీళ్ళు కూడా ప్రేమలు ఉన్నప్పుడు ఎట్లా మాట్లాడతారంటే పాటలు పాడతారు, గాల్లో తేలినట్టుందే గుండె పేరినట్టుందే అని. పెళ్ళి చేసిన తర్వాత కడుపులా ఇంత పోసి వదినే కొడతాడే బండకేసి అని పాడతారు. సరే పెళ్ళి చేసుకుందా, ఈ పేరెంట్స్ అమ్మో మామూలు కాదు, పెళ్ళి చేసుకుని వెళ్ళిపోయిందా. ఒకవేళ ఆ పెళ్ళి చేసుకున్న అమ్మాయికి మా ఫ్రెండ్కి పుట్టింది అన్నట్టు, కొడుకు పుట్టింది. ఫస్ట్ పుట్టంగానే ఇగో ఈ పిల్ల వల్లనే పెళ్ళి చేసుకొని పోయింది నా బిడ్డ కొడుకుని అన్నది, బంగారం ఈ పిల్ల అని నన్ను మెచ్చుకురు. నెక్స్ట్ పిల్ల పుట్టింది అమ్మాయి, ఆడపిల్ల పుట్టంగానే ఇగో దీని వల్లనే నా బిడ్డ కూతురు పెట్టింది, కుక్క మొక్కం దాన్ని అన్నది. ఇట్లుంటుంది భయ్య. ఏ దోస్తులు ఎవరు చేసినా వాళ్ళని ఎవ్వడు అన్నారు, వాళ్ళ పేరెంట్స్ పక్కనున్న దోస్తునే అంటారు. నా లైఫ్లో నన్నే అన్నారు. అట్లుంటుంది భయ్య. ఓకే, థ్యాంక్ యూ. దిస్ ఇస్ మీ విముష సైనింగ్ ఆఫ్ టుడే.